హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీరు కూడా రథసప్తమి పూజ చేసుకున్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను, చాలా బాగా జరిగింది. ఈరోజు రథసప్తమి కదా, రథసప్తమి నాడు పూజ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈరోజు తలపైన జిల్లేడాకు పెట్టుకుని రేగిపండు ఒకటి పెట్టుకుని తలకు స్నానం అయితే చేయాలి. ఈ విధంగా ఫస్ట్ తలకు స్నానం చేయాలి. తరువాత సూర్యభగవానుడికి అర్ఘ్యం కూడా సమర్పించాలి. రాగి చెంబులో నీళ్లు పోసుకుని ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వు పెట్టి స్వామివారికి చూపిస్తూ నీటిని అయితే కిందకి వదలాలి. ఇలా వదలలేని వాళ్ళు ఇలా నీటిని వదులుతూ ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని చెప్పి సూర్యభగవాని మంత్రం అయితే చదవాలి. లేకపోతే సూర్యభగవానుడికి 12 నామాలు ఉంటాయి కదా, ఆ 12 నామాలు అయితే చదవచ్చు. ఏదైనా మీ ఇష్టం, మీకు ఏదొస్తే అది అయితే చదవచ్చు. ఈ పూజని తులసి కోట వద్దనైనా చేసుకోవచ్చు, లేదు అంటే సూర్యకిరణాలు పడతాయి కదా అక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు నా పూజలో అయితే ఫస్ట్ అయితే కిందనంతా అలికేసి ముగ్గు అయితే వేశాను. ముగ్గేసి పీఠం అయితే పెట్టాను. సూర్యభగవానుడి ఫోటో పెట్టి ఇందాక రథం చేశాను కదా, ఆ రథాన్ని కూడా మధ్యలో పెట్టాను. ఒక ఆకు తీసుకుని ఆ ఆకుకి చందనం అయితే రాసి సూర్యభగవానుడి కింద గీతలు అయితే గీశాను. అదే కాంతులు వస్తాయి కదా అలాగా, అది మధ్యలో పెట్టి సూర్యభగవానుడిని పూజించాలి. ఫస్ట్ అయితే సూర్యభగవానుడికి దీపారాధన అయితే చేశాను. దీపారాధన చేసిన తర్వాత సూర్యాష్టకం ఉంటుంది కదా, సూర్యాష్టకం చదువుతున్నాను. సూర్యాష్టకం అయిపోయిన తర్వాత ఆదిత్య హృదయం చదవాలి. సూర్యభగవాన్ సంబంధించిన ఏవైనా చదువుకోవచ్చు. ఏమీ రాకపోతే ఓం సూర్యాయ నమః అని కూడా చదువుకోవచ్చు. సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యాన్ని అయితే ప్రసాదిస్తాడు. ఇందాక మనం తయారు చేసుకున్న ప్రసాదాన్ని కూడా తీసుకొచ్చి అక్కడైతే పెట్టాను. ఈరోజు ప్రసాదం అయితే చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టాలి. 7 ఆకుల్లో 7 సార్లు అయితే ప్రసాదం పెట్టాను. అదేవిధంగా చెరుకు ముక్కలు కూడా నైవేద్యం కింద పెట్టాలి. రేగిపళ్ళు ఉంటే రేగిపళ్ళు కూడా పెట్టచ్చు. మన ఇంట్లో ఇంకేం ఫ్రూట్స్ ఉన్నా దేవుడికైతే నైవేద్యం పెట్టచ్చు. కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అరటిపళ్ళు కూడా పెట్టాను. అన్నీ కలిపి నైవేద్యం అయితే పెట్టాను. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి కూడా ఇచ్చాను. నైవేద్యం చూపించి హారతి కూడా అయిపోయింది. నా పూజ అయితే చాలా బాగా జరిగింది. మీకు ఈ పూజ ఎలాగ ఉన్నది అన్నది కూడా కామెంట్ చేయండి. మీరు కూడా పూజ చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. హారతి అయితే ఇస్తున్నాను. హారతి అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తిన్నాము. ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది. ఎంత రుచిగా ఉందంటే చెప్పలేను నా మాటల్లోని. చాలా బాగుంది. ఈరోజు ఈ పూజ అయితే ఇలా జరిగింది. సాయంత్రం అయితే అరసవిల్లు అయితే వెళ్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.